మరొకమారు ప్రభు మీ ముందుకు తన జీవవాక్యాన్ని మోసుకొని రావడానికి ప్రభు ఆయుష్కాలంనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి నడిపించిన విధానం బట్టి ప్రభు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థనతో ఇది నా వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, మా కన్న తండ్రి నీకు వందనాలు. మరో కుమారుని కుమారుడైన యేసు ప్రభు వారి రక్తం ఆధారం చేసుకుని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత నీ సన్నిధానానికి వచ్చి ఉండగా యేసు రక్తం చేత మా ప్రాణాత్మ హృదయాంతరంగ శరీరాలను కడగండి, పరిశుద్ధపరచండి. అయా మా పాపమును క్షమించి నీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించి నీ ఆత్మ చెప్తున్న సంగతులు మేము విన్నట్లుగా మా హృదయాన్ని తెరవమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి. ఇది నా వాక్య ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17, 18, 19. ఒకసారి ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏకకుమారును అర్పించి ఉపమాన రూపకంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము శోధింపబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. హల్లెలూయా. ఎప్పుడైనా శోధనలు నీ యొద్దకు నా యొద్దకు వచ్చినప్పుడు నీవు కనబరచవలసింది విశ్వాసము. శోధనను జయించేది విశ్వాసమే. లోకమును జయించినది నీలో ఉన్న విశ్వాసమే. ఈ విశ్వాసము ఎలాగూ పురికొల్పబడుతుందో ఒకసారి మనము అబ్రహాం జీవితంలో చూసుకుందాం. అబ్రహాము ఎప్పుడైతే దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పాడో తను విశ్వాసాన్ని బట్టి ఏమాత్రము కూడా వెనకడుగు వేయకుండా వాగ్దానం ద్వారా బలపరచబడ్డాడు, విశ్వాసంలో బలపరచబడ్డాడు. ఏంటా వాగ్దానము? దేవుడే చెప్పాడు, ఇదిగో ఇస్సాకు వలన అయినదే నీ సంతానం అనబడునని, ఇస్సాకు వలన నీకు సంతానము కలుగుతుంది అని. ఇప్పుడు ఆ దేవుడు అంటున్నాడు ఇస్సాకును బలిగా అర్పించమని. అయితే అబ్రహాము ఆలోచిస్తున్నాడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమాత్రము కూడా తప్పిపోడు, ఆయన వాగ్దానము నిశ్చయముగా నెరవేరుస్తాడు. దేవుడు మరలా నాతో అంటున్నటువంటి మాట, ఆ యొక్క వాగ్దాన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించమంటున్నాడు. నేను దేవుని మాటను వినడానికి, దేవుని మాటను చేయడానికి కావలసినటువంటి విశ్వాసము నేను పొందుకొని ఉన్నానా లేదా అని ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. ఎలాగున దేవుడు ఏం చెప్తున్నాడని ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ విశ్వాసము ద్వారా ఆయన ఆ బలిని అర్పించినట్టుగా వాక్యంలో రాయబడినది. ఎలాగ అర్పించాడంటే వాగ్దానమైనటువంటి పరిశుద్ధాత్మ సహాయం చేత ఆ వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే అబ్రహాము హృదయంలో స్మరణలోనికి తీసుకొచ్చాడు. దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాన్ని ఒకసారి గుర్తు చేసుకో అబ్రహామా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాగ్దానాన్ని గుర్తు చేశాడు. ఇగో ఇస్సాకు వల్లనే కదా నీకు సంతానం కలుగుతుందని చెప్పాడు. కాబట్టి నీవు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ఈ విపత్కరమైన పరిస్థితిలో, ఈ గుండె పగిలిపోయేటువంటి పరిస్థితిలో, ఇక నీ జీవితము ముగిసిపోతుందేమో అనేటువంటి పరిస్థితిలో, ఆ శోధనలో నీవు భయపడకుండా, విశ్వాసంలో సన్నగిల్లకుండా, నువ్వు విశ్వాసంతో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానాన్ని గుర్తు చేస్తాడు. అబ్రహాముకు వాగ్దానాన్ని గుర్తు చేయగానే అబ్రహాము ఆ వాగ్దానాన్ని బట్టి బలపరచబడ్డాడు, విశ్వాసంలో పురికొల్పబడ్డాడు. ఇంకా ముందుకెళ్ళి ఏమంటున్నాడంటే, ఒకవేళ దేవుడు నేను ఆయన మాట చొప్పున ఇస్సాకును బలిగా అర్పించినా కానీ మృతులను సైతము సజీవులుగా చేసేటువంటి దేవుడు నా దేవుడు, అంతటి శక్తిమంతుడు దేవుడు, పునరుద్ధానపు శక్తి కలిగినటువంటి దేవుడు అని ఆయన విశ్వాసంతో పురికొల్పబడి ఆ మోరియా పర్వతం మీద ఉపమాన రీతిగా ఇస్సాకును బలిగా అర్పించి మరలా పొందుకున్నాడని వాక్య భాగంలో తెలియజేస్తుంది. నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుడు ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితము చివరాంకంలోనికి వచ్చినట్టుగా కనిపిస్తుందా? నీ జీవితము ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయి ఇక నేను ఈ అప్పుల భారం నుండి, ఈ బాధ నుండి నేను విడిపింపబడలేను, ఇక నేను సూసైడ్ చేసుకోవడమే నాకున్నటువంటి ఆ యొక్క ఏకైక ఆప్షన్ అని దుష్టుడు నిన్ను భ్రమ పెడుతున్నాడా? దుష్టుడు నిన్ను బాధ పెడుతున్నాడా? దుష్టుడు నిన్ను చితికిల పడజేస్తున్నాడా?
ఒకవేళ నీకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి భయంకరమైనటువంటి అనారోగ్యము, ఎన్ని మందులు తిన్నా కానీ, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ, ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ అనారోగ్యం నిన్ను మరణానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులకు దారితీస్తుందా? లేదంటే ఆత్మీయంగా నువ్వు కంప్లీట్గా డ్రైన్ అయి ఉన్నావా? ఆత్మీయంగా బలహీనపరచబడి ఇక ప్రార్థన చేయలేక, వాక్యము వినలేక, ఆరాధన చేయలేక నీవు చితికిలబడిపోయినావా? ఈ మాటలు నీ కొరకే. దేవుని ఆత్మ నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానమును నేను విశ్వాసంలో పురికొల్పబడడానికి, ఆ పరిస్థితి గుండా నీవు విశ్వాసంతో ఆ పరిస్థితిని జయించడానికి వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నీవు ఆర్థికంగా చితికిలబడిపోయి ఉన్నట్లయితే దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానము? మొదట నీ స్థితి కొద్దిగా అయినను తుదకు నీవు మహావృద్ధి నొందెదవు. యోబు 8:7 చెప్తున్నాడు. అంతేకాదు ఫిలిప్పు 4:19 అంటున్నాడు, కాగా క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరతల అక్కర్ను తీరుస్తానంటున్నాడు. సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు సత్యం చెప్తున్నాడు. నిశ్చయముగా నీ మొదటి స్థితి కొద్ది అయినను తుదకు నువ్వు మహావృద్ధి నొందుతావు. నీ అక్కర్లన్నీ కూడా నేను తీరుస్తాను, నీ అప్పులన్నీ కూడా నేను తీరుస్తున్నాను. నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు నువ్వు విశ్వాసం ద్వారా నమ్మకంగా ఉండు. నువ్వు విశ్వాసంలో పడిపోకుండా ఉండడానికి పరిశుద్ధాత్మ అను వాగ్దానమును నీకు ఇస్తున్నాను. ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ వాగ్దానమును పట్టుకొని ఆత్మ కలిగిన వాడవై విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే, బలిని అర్పించినట్లయితే, నిశ్చయంగా మృతులను సైతము సజీవులుగా చేసేటువంటి దేవుడు నీ స్థితిలో పునరుద్ధానపు శక్తిని నింపుతాడు. నీ ఆర్థిక పరిస్థితిలో ఆయన పునరుద్ధానపు శక్తిని నింపుతాడు. నిశ్చయంగా నీ స్థితి ఇప్పుడు కొద్దిగా ఉన్నను తుదకు నువ్వు మహావృద్ధి నొందుతావు. సత్యమై ఉన్నటువంటి దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా నిరర్ధకము కాదు. ఆయన నీ ప్రతి అవసరతల అక్కర్లను ఆయన మహిమలో తీరుస్తాడు. దుష్టుడు అంటాడు, సాతాను అంటాడు, ఇక నీ అప్పులు ఎన్నడూ కూడా తొలగిపోవు. ఈ అప్పు మీద అప్పు, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ పెరిగిపోయింది, ఇక నీవు ఇది ఏ విధంగా కూడా తీర్చలేవు అని వాడు అబద్ధికుడు నీకు అబద్ధం చెప్తుంటాడు. వాడి అబద్ధికుడు, వాని అబద్ధం నమ్మాల్సిన అవసరం, అది అబద్ధము, అదే అబద్ధము. నువ్వు అబద్ధాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సత్యమైన దేవుడు, ఆయన పేరే సత్యము. ఆ సత్యమును నువ్వు నమ్ము. ఏంటి ఆ సత్యము? ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ నువ్వు మహావృద్ధి నొందబోతున్నావు. హల్లెలూయా, ఆమేన్. అది వాగ్దానం. దేవుడు క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరతల అక్కర్లు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. ఇది వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు విశ్వాసముతో ప్రభువుకు ప్రార్థన బలులు, ఆరాధన బలులు అర్పించు. పునరుద్ధానపు శక్తి, మృతులను సైతము సజీవులుగా చేసేటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభు వారి పునరుద్ధానపు శక్తి నీ ఆర్థిక పరిస్థితుల మీదకి వస్తుంది. నిశ్చయముగా నీ స్థితి ఇదిగో మహావృద్ధిలోనికి వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు అనారోగ్యంతో నీవు నీ పరిస్థితిని ఇదిగో నీ ఆర్థికంగా నష్టపోయి అనారోగ్యం పాలై నువ్వు చావుకు దగ్గరగా ఉన్నావని దుష్టుడు నిన్ను అబద్ధం చెప్పి మోసపుచ్చుతున్నాడా? నిన్ను కృంగదీస్తున్నాడా? ఇదిగో ఇన్ని సంవత్సరాల నుండి నీవు అనేకమైన హాస్పిటల్స్ తిరిగావు, నువ్వు భయంకరమైనటువంటి టెస్ట్ చేయించుకున్నావు, హాస్పిటల్ని తిరిగి నీ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా ఖర్చు చేసుకున్నావు. ఇదిగో నీ అనారోగ్యం అలాగే ఉంది, ఇక నీవు చనిపోతావని ఆ అబద్ధికుడు నీకు అబద్ధం చెప్తున్నాడా? సత్యవంతుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను సర్వసత్యంలోనికి నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడున్న పరిస్థితి సత్యమే కావచ్చు, కానీ నీకు రాబోయేటువంటి సర్వసత్యంలోనికి నిన్ను నడిపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుందని. హల్లెలూయా. నువ్వెవరి మాట వింటావు? అబద్ధికుడైనటువంటి అబద్ధమును వింటావా? సత్యమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క సత్యాన్ని నువ్వు వింటావా? సర్వసత్యంలోనికి వెళ్ళడానికి నీ మనస్సును కుదుర్పరచుకుంటావా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన పొందిన గాయము ద్వారా నీకు స్వస్థత కలుగుతుందని. ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే నీ యొక్క ఆరోగ్యంలో
పునరుద్ధానపు శక్తిని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఇప్పుడే ఆయన నింపునుగాక. హల్లెలూయా. మనకు వాగ్దానం ఉంది, ఆయన పొందిన గాయం ద్వారా స్వస్థత కలుగుతుందని. మనకు వాగ్దానం ఉంది, క్రీస్తు యేసు మహిమలో మన ప్రతి అవసరం అక్కర్లు తీర్చబడుతుంది. ఇగో ఇంకా ఆత్మీయంగా నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇదిగో డ్రైన్ అయిపోయిన పరిస్థితులు, ఎండిపోయిన పరిస్థితుల్లోనికి వస్తున్నావా? నీకు వాగ్దానం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఆత్మ తానే ఇదిగో యుక్తముగా మనం ఎలాగూ ప్రార్థన చేయవలనో మన పరిస్థితి ఎరిగి, మన బలహీనతను ఎరిగి తానే మన పక్షమున ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. ప్రార్థన చేయాలనే ఆలోచన లేక, ఉపవాసం ఉండాలనేటువంటి తలంపు లేక, సహవాసంలో ప్రభువును మహిమపరచాలి, ఆరాధన చేయాలనేటువంటి ఆ మనస్సు లేక ఆత్మీయంగా ఎండిపోయి ఉన్నావా? భయపడకు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని నీ కొరకే, తన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆత్మ తానే నీ పక్షాన విజ్ఞాపన చేస్తుందంట. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మన బలహీనతలు నెరిగిన దేవుడు. ఇదిగో ఆ బలహీన పరిస్థితుల్లో మనం విశ్వాసంలో కుంగిపోయి నలిగిపోయి వెనకకు మరలకూడదని ఆత్మ దేవుడు తానే చెప్తున్నటువంటి మాట. నీవు దుష్టుని మాటను వినాల్సినటువంటి అవసరం లేదు. వాడు అబద్ధికుడు, వాని పేరే అబద్ధికుడు, వాడు చెప్పేటి అన్ని అబద్ధాలే. దేవుడు సత్యవంతుడు, నీకు చెప్తున్న ప్రతి మాట సత్యము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలోనికి తీసుకెళ్దామనుకుంటున్నాడు. నీవు ఆత్మీయంగా బలపరచబడడానికి ఆత్మదేవుడే నీ పక్షాన బలులు అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు. నీ పక్షాన ఆయన నిలబడుతున్నాడు. నీ స్థితి ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి స్థితి, నువ్వు అనుభవిస్తున్నటువంటి స్థితి, అది సత్యమే కావచ్చు, అది నిజమే కావచ్చు. అయితే సర్వసత్యము ఇంకొకటి ఉంది. నీవు నిశ్చయంగా ఆత్మీయ శిఖరానికి ఎక్కబోతున్నావు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన, నా పక్షాన విజ్ఞాపన ప్రార్థన బలులు అర్పిస్తున్నాడు. నీవు తుదకు మహావృద్ధి పొందిపోతున్నావు. ఎందుకంటే మనకు వాగ్దానం ఉంది. నీవు ఆయన పొందిన గాయము ద్వారా స్వస్థత పొందుకుంటున్నావు. ఎందుకంటే ఆయన మనము స్వస్థత పొందాలని గాయాలు పొందాడు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా అబ్రహాము జీవితాన్ని ముందు పెట్టి మనల్ని పురిగొల్పుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరు ఏమాత్రము ఈ శోధన కాలంలో, ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో నీకు ఉంటున్నటువంటి ఇదిగో నీ జీవితం ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అని ఆ అబద్ధికుడు నీ మనస్సులో, నీ హృదయంలో చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడి మాటలు నువ్వేమాత్రం నమ్మడానికి వీల్లేదు. వాడి పేరే అబద్ధికుడు, వాడు చెప్పేటి అని అబద్ధము. ఆయన సత్యమైన దేవుడు, ఆయన పేరు సత్యము. నీతో ఆత్మ ద్వారా చెప్తున్న సంగతి ఏంటంటే, నీకు వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసముతో నువ్వు ముందుకు నడువు. దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో పునరుద్ధానపు శక్తి చేత నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఆయన పునరుద్ధాన శక్తి చేత వాటన్నిటిని పునరుద్ధరించి నిన్ను విశ్వాసం ద్వారా నువ్వు బలి అర్పించి మరలా పొందుకున్నటువంటి అబ్రాహాము వలె మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఏ బిడ్డ అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో నువ్వు ఎరుగుదు ప్రభువా. ఈ వాక్యం ద్వారా నీవు వారితో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో మేము విశ్వాసంలో సన్నగిలేటప్పుడు పరిశుద్ధాత్మ దేవునివి అయ్యా, వాగ్దానాన్ని మాకు గుర్తు చేసి మమ్మల్ని విశ్వాసంలో పురిగొలిపి దుష్టుడు పలికేటువంటి అబద్ధాన్ని మేము నమ్మకుండా సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని అయా సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ ద్వారా మేము నడవాలని మమ్మల్ని పురికొలిపి ఆత్మలో మమ్మల్ని బలపరిచి విశ్వాసంతో అయా మరలా మేము విశ్వాస పోరాటం చేయుటకు, ప్రార్థనలు చేయుటకు, అయా ఆరాధన చేయుటూ సవాసంతో కూడి నిన్ను మహిమపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీ కృపను, నీ ఆత్మ సహాయాన్ని విడుదల చేసినందుకే నీకు వందనాలు. మా జీవితాల్లో నీ పునరుద్ధానపు శక్తి చేత నువ్వు నింపి ఇప్పుడే ప్రతి విధమైనటువంటి చితికిలబడిపోయినటువంటి ఆర్థిక పరిస్థితిని, అనారోగ్య పరిస్థితిని, ఆత్మీయ పరిస్థితిని అంతటిని తొలగించి పునరుద్ధానపు శక్తి చేత పునరుద్ధరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలను, నన్ను, మమ్మల్ని నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, బలహీనపరచబడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో పునరుద్ధానపు శక్తిని నింపి ప్రతి విషయంలో తన పునరుద్ధానమును నీలో నింపి ఆయన మహిమార్థమై నీవు
విశ్వాసములో బలపరచబడి ఆయనను మహిమపరిచే విధంగా నీతో నాతో మాట్లాడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.